దాగుడులే వయస్సు కనపడనివ్వకుండా చేసే మార్గాలెన్నో. యాంటీ ఏజింగ్ క్రీముల నుంచి లెదర్ కణజాల చికిత్సల వరకు మొత్తం మీద ఇప్పుడున్నటువంటి ట్రెండ్ ఏంటంటే అబ్బాయిలైనా అమ్మాయిలైనా మధ్య వయసులైనా ఈ వృద్ధాప్యంలో ఉన్నా కూడా ఏజ్ కనపడకుండా డ్రెస్ చేస్తున్నారు, ఏజ్ కనపడకుండా మేకప్లు చేసుకుంటున్నారు. ఇట్లా ఏజ్ కనపడకుండా రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు. న్యాచురాలిటీ కాకుండా ముఖం ఫోల్డింగ్స్ ముడతలు కనబడకుండా ఉండడం కోసం ఆ డ్రెస్ సెన్సులు వేసుకొని రకరకాల క్రీములు పూసుకొని ఏజ్ని కనపడకుండా చేసే ప్రయత్నంలో తన శరీరాన్ని తానే నాశనం చేసుకుంటున్నారు చాలామంది వ్యక్తులు. మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం. ఆ ఏజ్ ఎంతో ఉంటుంది, వాళ్ళు ఎంతో అందహీనంగా ఉంటారు, కానీ మేకప్ చేయడం వల్ల వాళ్ళు మంచిగా అందంగా కనబడుతుంటారు. ఇట్లా సోషల్ మీడియాలో మనం చూస్తుంటాం. కాబట్టి ఎవరైతే యాంటీ ఏజింగ్ క్రీముల నుంచి లెదర్ కణజాలు లెదర్ చికిత్స కూడా చేసుకునేటువంటి కనబడతా ఉంది. లెదర్ చికిత్స చేసుకోవడం, తర్వాత హెయిర్కి సంబంధించి బాల్ హెడ్ ఉంటే బట్టన్ ఎత్తి ఉంటే దానికి చికిత్స చేయడం, ఇట్లాంటివన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. ఇగో 3 వయసు దాటిన మహిళల్లో చాలా మంది చూపు ఆయా చికిత్సల వైపు, మగవారిలో ఎక్కువగా హెయిర్ ట్రాన్స్ప్లాంట్ బొటాక్స్ చికిత్సలు వేల కోట్ల వ్యాపారంగా యాంటీ ఏజింగ్ రంగం. అర్హత లేని వారితో ఈ చికిత్సలు చేయించుకుంటే కష్టాలు కోరి తెచ్చుకున్నట్టే ప్లాస్టిక్ సర్జన్ల హెచ్చరిక. నాకు తెలిసి ఏదో అంజి సినిమాలో అనుకుంటా, చిరంజీవి అంజి సినిమాలో పాదరసం తాగితే 1000 ఏళ్ళైనా అనే ఎంగుగానే అనిపిస్తాడు. అట్లాంటి పాదరసం ఇప్పుడు ప్రపంచంలో ఎవరైనా కనిపెడితే దాన్ని కొనడానికి కోట్ల మంది క్యూలో ఉంటారు. ఇక సావు లేదు ఆ అమృతం తాగితే అని అది ఎవరైనా సైంటిస్టులు కనబెడితే దానికి ఎన్ని లక్షల కోట్లైనా వెచ్చించి ఇక చనిపోకుండా వృద్ధాప్య ఛాయలు రాకుండా ముసలితనం రాకుండా ఆ అమృతాన్ని కొనుక్కొని తాగేటువంటి పరిస్థితి ఇప్పుడు అంత కేర్గా ఉంటున్నారు వాళ్ళ అందం మీద. అంటే అవి ఆర్టిఫిషియల్ అందాలు, కానీ నిజంగా ఎక్సర్సైజ్ చేయడం వల్ల, ఆహారాలు నియమాలు పాటించడం వల్ల, మంచి ఆహారం తీసుకోవడం వల్ల కొంత మనం వాటిని తగ్గించుకోవచ్చు. కానీ ఈ న్యాచురాలిటీని వదిలిపెట్టేసి ఈ ఆర్టిఫిషియల్కి సంబంధించిన దాని వెంట పరుగులు తీస్తున్నారు.